నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 22/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, తిథి చతుర్దశి ఉదయం 11:55 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి తెల్లవారుజామున 12:16 వరకు, యోగాలు వరియాజ్ మధ్యాహ్నం 2:35 వరకు, కరణము శకుని ఉదయం 11:55 వరకు, కరణం చతుష్పాత్ రాత్రి 11:41 వరకు, రాహుకాలం ఉదయం 10:25 నుంచి 12 గంటల వరకు, గుళిక కాలం ఉదయం 7:16 నుంచి 8:51 వరకు, యమగండం మధ్యాహ్నం 3:09 నుంచి 4:44 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:13 నుంచి 9:03 వరకు, మరల మధ్యాహ్నం 12:25 నుంచి 1:16 వరకు, అమృతకాలం రాత్రి 10:40 నుంచి 12:16 వరకు, వర్జం మధ్యాహ్నం 1 గంట నుంచి 2:37 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో తల్లితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. అలాగే గృహ వాహన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాల్లో విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలతలు, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా అనుకూలతలు, కుటుంబ వ్యక్తులకి భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం మొదలైనవన్నీ కూడా అనుకూలమైన వాతావరణాలు ఏర్పడడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా విజయవంతంగా ఉంటాయి. సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. స్వేచ్ఛగా చక్కటి నిర్ణయాలు, అలాగే వ్యక్తుల సహకారం, తోడ్పాటు, ఆశయ సాధన, లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా కృషి చేయడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ప్రయాణాల్లో కొంతవరకు అనుకూలతలు, విద్యా సంబంధమైన విషయాలు విద్యార్థులకి అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ విద్యకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళవలసిన, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే సరిపోతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల రాక అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క బంధువుల యొక్క సహకారం, తోడ్పాటు, దాంతోపాటుగా చక్కటి కమ్యూనికేషన్, అలాగే కమ్యూనికేషన్లో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నవి తొలగిపోయే అవకాశాలు లాంటివి, అలాగే దాంతోపాటుగా సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క సహకారం, సృజనాత్మకత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే ఆకర్షణ పెరుగుతుంది. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. సాంఘిక సంబంధాలని ఇది చేసుకునే విధానంలో చక్కటి ఆలోచన చేస్తారు. అయినప్పటికీ మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల ఇతరులతో విభేదాలు రాకుండా మాత్రం ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టెక్నికల్ విషయాల్లో కూడా ఏదైనా మీరు వాడుతున్న వస్తువుల్లో ఏదైనా కంప్యూటర్ కానీ లేకపోతే ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు, అవరోధాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలు చాలా చక్కగా, ఉపయుక్తంగా, అభివృద్ధికరంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వ్యక్తులతో, ముఖ్యంగా మీ స్త్రీలతో, మీ కుటుంబ స్త్రీలు కావచ్చు, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో ఉండే స్త్రీలతో కావచ్చు, మాట పట్టింపులు, వాదోపవాదాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే ముఖ్యంగా మీ సోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో నిర్ణయించి చర్చలు చేసేటప్పుడు కానీ ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి.
అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ ఆలోచనలు, మీ కమ్యూనికేషన్, మీ ప్రయాణాలు, మీ నెట్వర్క్, మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా చాలా చక్కగా వృద్ధి పొందుతూ ముందుకు పెడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. కుటుంబం యొక్క సహకారంతో కుటుంబ ఆదాయం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన మంచి సమాచారాన్ని అందుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణంతో, చక్కటి న్యూసులతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ తులారాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ వరకు చేసే ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అయితే వ్యాపార విస్తరణలో కొత్త వ్యక్తులు, ముఖ్యంగా ఎవరన్నా స్త్రీలతో వాదోపవాదాలకి దూరంగా ఉండాలి. అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఇతరుల జోక్యం మీకు చాలా చికాకును కలిగించే అవకాశం అనేది ఉంది. అనుకోని శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వృత్తిపరమైన విషయాలలో. అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో, చాకచక్యంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈ దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి, తర్వాత విదేశీ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే తండ్రి తరపు బంధువులతో చర్చించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదైనా కమ్యూనికేషన్ విషయంలో కూడా మాటల వల్ల అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు, బంధువర్గంతో కానీ, లేకపోతే వారసత్వపు ఆస్తుల విషయంలో కానీ, లేకపోతే విద్యార్థుల విద్యా సంబంధమైన విషయాల్లో కానీ ఇది కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం రావడం, అలాగే ఆకస్మికమైన బహుమానాలు, వ్యాపార వ్యవహారాల్లో అనుకూలతలు, వ్యాపార విస్తరణ వరకు మీరు చేసే విషయాల్లో మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అనేది, వ్యక్తుల యొక్క సహకారం, విదేశీ వ్యక్తుల సహకారం, అంతేకాకుండా మీరు ఎక్కడన్నా పెట్టుబడులు పెడదామని చేసిన ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు లాంటివి రావడం, వీటన్నిటికీ అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార వ్యవహారాలు, సాంఘిక సంబంధాలు, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, సంతానంతో మాట్లాడేటప్పుడు కానీ మీ అభిప్రాయాలు వారి అభిప్రాయాలకి ఏకీభవించకపోవడం వల్ల, ముఖ్యంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా, వీటన్నిటి విషయాల్లో ముఖ్యంగా కళత్రం యొక్క అంటే మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో, వారితో మీ యొక్క ఆలోచనల విషయంలో, ఇటు సంతానం, ఇటు భాగస్వామి, ఇటు పక్కన బంధువర్గం, ఎవరితోనైనా సరే కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో, ముఖ్యంగా మీ యొక్క బంధువర్గం సహకారం కానీ, మీ శ్రమకి తగిన ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కానీ మొదలైనవి మీకు అనుకూలంగా ఉన్నా, టెక్నికల్గా మీకు అనుకూలంగా ఉన్నా, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ, విద్యార్థులు అధిక శ్రమతో ఆశించిన ఫలితాలు పొందుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట పట్టింపులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులకి సౌకర్యాల విషయంలో కానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే వారికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, వారికి ఏదైనా సహకరించే విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్య మీద ఎక్కువ శాతం, అంటే ముఖ్యంగా కంప్యూటర్ రిలేటెడ్గా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయంలో మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల యొక్క సహకారం బాగున్నప్పటికీ,
విద్యాపరంగా విద్యార్థులకి అనుకూలమైన వాతావరణంలో కొంత అవరోధాలు ఎదురయ్యే అవకాశం, జ్ఞాపక శక్తి విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, రైటింగ్ స్కిల్స్ విషయంలో తగిన విధంగా విద్యార్థులు జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చుల్ని నివారించాలి. ప్రయాణాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్వేగాల్ని అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యులైన మీ యొక్క సోదరీ వర్గం కానీ, మీకు ఎవరైనా సరే ఆత్మీయులు, ఆప్యాయతతో కూడిన మిత్రుల యొక్క సహకారాన్ని మీరు అడిగినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రకమైన సమస్యలకి విద్యార్థులు కానీ దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు ప్రతిరోజులాగే ఈరోజు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం. దాంతోపాటుగా మీకు ఆసక్తి, సమయము, అలాగే అవకాశం కూడా లభించినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన, అందులో భాగంగా మనం కనకదార స్తవం కానీ లేకపోతే కనకదార స్తోత్రంతో పాటుగా అమ్మవారి యొక్క అష్టోత్తరాలు, శతనామావళి, ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం చాలా చాలా అనుకూలతలు. ఎందుకంటే అమ్మవారు అంటేనే మనకి అన్ని రకాలుగా ఆర్థికమైన విషయాల్లో కానీ అన్ని రకాల అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది కనుక అటు ధనం విషయంలో కావచ్చు, శ్రేయస్సు విషయంలో కావచ్చు అనుకూలతలు ఉంటాయి కనుక అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన అనేది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి విశిష్టత అమ్మాయిక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో విషయాన్ని తీసుకుంటే ఈ రోజున శుక్రవారం, శ్రావణ మాసంలో చివరి శుక్రవారంగా కూడా ఈ రోజున మనం చెప్తాం కనుక శ్రావణ శుక్రవారం కనుక శుక్రవారం అంటేనే మహాలక్ష్మీదేవికి చాలా ప్రియమైంది, ఆవిడకి చాలా ముఖ్యమైంది. శ్రావణ మాసం అంటేనే శ్రావణ లక్ష్మికి స్వాగత సత్కారంగా చెప్తాం కనుక అలాంటి అమ్మవారికి సంబంధించిన శుక్రవారం ఈరోజు. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారికి చాలా అత్యంత ప్రియమైన విషయాల్లో ఆవిడకి ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, శ్రావణ మాసమే ఆవిడకి చాలా ప్రియమైంది. అందులో కూడా ఆవిడకి భర్త సంబంధించిన ఏకాదశి లేకపోతే భర్తకు సంబంధించిన శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఇవన్నీ ఆవిడకి చాలా విశేషంగా ఇష్టమైనవి. ఆవిడ తెల్లని పువ్వుల్లోనూ, మంచి సుగంధ ద్రవ్యాల్లోనూ, నారికేళంలోనూ, అలాగే బిల్వ పత్రాల్లోనూ, అలాగే పసుపు కుంకాల్లోనూ, ఇంటి ముందు ఉన్న ముగ్గుల్లోనూ, అలాగే ఇంటి వెనకాల ఉండే మనకి తులసి యొక్క రూపంలో కానీ అన్ని విధాలుగా కూడా అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలోనూ, దాంతోపాటుగా ఈ గోవు యొక్క పృష్ఠంలోనూ అమ్మవారు నెలకొని ఉంటారు కనుక అమ్మవారికి ఎప్పుడూ కూడా ఎక్కడైనా సరే కళకళ్ళాడే వాతావరణం అంటే ఆవిడకి చాలా ఇష్టం కనుక స్త్రీలందరూ కళకళ్ళాడుతూ ఈ శ్రావణ మాసంలో ఈ శ్రావణ వ్రతాలు చేసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా శ్రావణ మాసంలో ఆవిడకి చాలా చాలా ప్రియమైంది ఏంటి అంటే చక్కటి ముగ్గులు, అమ్మవారికి చేసే పూజా కార్యక్రమం. అమ్మవారి పాయసాన్న ప్రియం కాబట్టి పాయసాన్నం అనేది అమ్మవారికి ప్రేమగా ఇవ్వడం అనేది, మంచి ముత్యాలు, అలాగే ఇలాంటి వాటితో శంఖ ధ్వని మొదలైనవి అమ్మవారికి చాలా ప్రియమైనవి కనుక అలాగే తన భర్తకు ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి, అలాగే ఉత్తరాయణం, శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం, విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు, అలాగే విష్ణు సూక్తం, అలాగే పురుష సూక్తం, దాంతోపాటు అమ్మవారిని ఆరాధించే శ్లోకాలు అన్నింటిలోనూ అమ్మవారు నిలవై ఉంటారు కనుక ఈ శ్రావణ మాసం అంతా ప్రతి తిథి దీనికి అదే ప్రత్యేకతను సంతరించుకుంటూ ముందుకు వెళ్ళిన తిథులు కనుక అమ్మవారిని విశేషంగా ఎవరికి ఏ సమయంలో అర్చించగలిగితే, ఏ వారం చేసుకోగలిగిన వాళ్ళు ఆ వారం అమ్మవారికి ఎంతో ప్రియంగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ పెడతారు. శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు చేసుకునేవాళ్ళు, అలాగే శ్రావణ శుక్రవారం చేసే వ్రతాలు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా స్త్రీల ఐదోతనాన్ని, స్త్రీలకి సంతోషాన్ని, సౌఖ్యాన్ని, కుటుంబంలో మంచి వాతావరణాన్ని, భర్త యొక్క శ్రేయస్సుని, అలాగే సంతానంతో మంచి అనుబంధాన్ని మొదలైనవన్నీ ఏర్పరిచే అవకాశాలున్న మాసంగా మనం ఈ మాసంలో ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు చెప్పుకుంటాం. కాబట్టి అమ్మవారికి ఎంతో ప్రియమైన ఈ మాసంలో ఈ యొక్క శ్రావణ లక్ష్మిని మనం చక్కగా కొలుచుకొని అమ్మవారిని ఆరాధించి సంవత్సరానికి చక్కగా అమ్మవారికి సంబంధించిన వ్రతాది కార్యక్రమాలన్నీ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, ఇందులో ఒక కాంపిటీషన్ అనేది కాదు, ఎవరి యొక్క శక్తి కొలది వాళ్ళు, దేనికైనా భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం కనుక శుచి శుభ్రత అనేది అమ్మవారికి చాలా ముఖ్యమైనది. ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో అక్కడ అమ్మవారి యొక్క నివాసం అనేది ఉండదు కనుక కళకళలాడుతూ పెద్దల్ని గౌరవిస్తూ, అలాగే పెద్దలందరి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ, బాలబాలికల్ని కూడా ప్రేమగా అభిమానంగా చూస్తూ, ఎక్కడైతే కళకళలాడుతున్న వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే మంచి ప్రదేశాలు ఉంటాయో, శుచి శుభ్రత అనేది అధికంగా ఉంటుందో అక్కడ అమ్మవారి యొక్క నివాస ప్రదేశాలుగా మనం భావిస్తాం కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఎవరికి ఎంతవరకు ఉన్నంతలో భక్తి శ్రద్ధతో అమ్మవారిని ఆరాధిస్తూ, అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వింటూ లేకపోతే చేసుకుంటూ
ఆ విధంగా ముందుకెడుతూ అష్టోత్తర శతనామావళి ఏది చేసుకున్నా కూడా, ఏది కుదరకపోతే ఏదైనా అవకాశం ఉంటే ఎప్పుడో ఒక గుడి గోపురానికి వెళ్ళగలిగిన, అమ్మవారిని దర్శించిన, ఏదైనా సరే అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే అమ్మవారికి అందరూ బిడ్డలే కనుక ఈ స్థాయిలో చేయాలని ఆవిడ ఎప్పుడు కండిషన్స్ ఉండవు కనుక అది మీ యొక్క పరిస్థితి ప్రకారం ఇతరులతో కంపారిజన్స్ కాకుండా చక్కగా చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ విశేషంగా ముందుకు వెళ్తే అదే శ్రావణలక్ష్మికి స్వాగత సత్కారం. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.